కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి, రాయగడ వచ్చిన దేవుని బిడ్డలు, అలాగా ఊర్లు పెద్దలు చిన్నలు, దూర ప్రాంతం నుండి దేవుని వాక్యం ఆలపించిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన కాక. ఈ రోజు నుంచి కొత్త విషయం మీకు నేర్పించడానికి దేవుడి సన్నిధిలో సిద్ధపడి ఉన్నాం. ఎందుకని మీరందరూ శ్రద్ధ కలిగి విన్నారండి. నేర్పించుకున్నాండి. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 1 వచనం చదివి దినం ఇంకా రాబో దినములన్నీ ఆ పుస్తకం నుండి మీకు వాక్యం నేర్పించడానికి నా సిద్ధంగా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 1 వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఇంకా చెప్పినది శ్రద్ధ కలిగి మీరు వినాలి. కొత్త నిబంధన మనము 4 భాగంగా విభజించవచ్చు. అది నేను చెప్పిన కాదు, యేసు ప్రభు చెప్పిన వాక్యం. అది దాన్ని బట్టి ఆ వాక్యం మీరు చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చదివితే నేను చెప్పినది మీకు అర్థమవుతుంది. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను 1 ప్రవక్తల గ్రంథములలోను 2 కీర్తనలలోను 3 నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. యేసు ప్రభు చెప్పిన మాట చదవండి. ఏంటంటే 1 ధర్మశాస్త్రం, మోసే రాసిన ధర్మశాస్త్రము. 2 గ్రంథములలో ప్రవక్త అంటే ప్రవక్త గ్రంథం అంటే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు రాసినది. తర్వాత కీర్తనము అని బైబిల్లో రాయబడి ఉంది. 3వది లేఖన భాగము. ఇప్పుడు కొత్త నిబంధనకి మనం 4 భాగంగా విభజించవచ్చు. యేసు చెప్పినది 3, పాత నిబంధన 3గా విభజించారు. దానిలోని కలిపి లేఖన భాగం కూడా కలిపినప్పుడు మీకు 4 భాగంగా మనం ఇదినే విభజించవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఇంకా తెలియరానుకున్నది ఏమంటే 4 సువార్త ఉంది. 4 సువార్తలు. 1 మత్తయి సువార్త, 2 మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్త. ఇది కాక లేఖన భాగము 21 ఉంది. లేఖన భాగము 21లో ఒక ప్రవచన పుస్తకం ఒకటి ఉంది. ఏంటండి? ప్రవచనము. అదేదంటే ప్రకటన గ్రంథము. ఇంకా మీరు నేను చెప్పినది శ్రద్ధగా వినండి. పౌలు గారు రాసిన 14 పత్రికలు ఉంది. పౌలు రాసినది ఎన్ని పుస్తకాలు అండి? 14. అది ఒక పుస్తకంలో పౌలు పేరు రాయబడి లేదు. అది ఎవ్రీ పత్రిక పౌలు గారి తన పేరు ఆ పుస్తకములు రాయబడలేదు. కానీ ఆ పుస్తకం చదివిన మీకందరికీ అర్థమవుతున్నది ఇది ఎవరు రాసినది. పౌలు రాసినట్టుగా ఉండినట్టుగా. అది ఎందుకలా రాయలేదంటే ఎవ్రీ సంఘ బిడ్డలు అబద్ధ బోధనలోనికి తిరిగి వెళ్ళినప్పుడు పౌలు గారు గణించి వారికి వాక్యము రాశారు. అంటే ఎవ్రీ పత్రిక రాశారు. దాన్ని బట్టి ఈ పౌలు గారు వేరొక బోధ నేర్పించిన వారని అనుకున్నారు ఎవ్రీ సంఘ బిడ్డలు.
దాన్ని బట్టి పౌలు గారు తన పేరు ఆ పుస్తకములో రాయబడలేదు. దేవునికి స్తోత్రం. నీ చెప్పిన మాట సరిగా వినండి. దేవునికి స్తోత్రం. అప్పుడు పౌలు గారు రాసిన 14 పుస్తకము, ఇంకా యాకోబు ఒక పుస్తకం రాశారు. యాకోబు ఒకటి రాశారు. పీతర్ గారు 2 పుస్తకము, మొదటి పీతరు, 2వ పీతరు. యోహన గారు రాసిన లేఖనం ఉంది 3. మొదటి యోహన, 2వ యోహన, 3, 4. ఇంకేంటండి, యూదా రాసిన ఒక పుస్తకం ఉంది. యేసుక్రీస్తు సహోదరుడైన యూదా, చచ్చిపోయిన కాదు, ఉరిపోసి చచ్చిపోయిన యూదా కాదు, యేసుక్రీస్తు సహోదరుడైన యూదా. నీ ఎఫెసీ పత్రిక రాసిన సమయం గురించి రాయబడినండి. క్రీస్తు పూర్వము 45-50 మధ్యలో ఈ పుస్తకం రాయాలి. 45-50 మధ్యలో ఈ ఎఫెసీ పుస్తకము రాయబడింది. ఇంత మాత్రం మీరు అర్థమైందో తెలుసు. ఇది నేను చెప్పిన మాట. ఇంకా ఘనమైన విషయం మీరు తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. పౌలు గారు రాసిన పుస్తకంలో ముఖ్యమైన విషయం ఏమనగంటే విశ్వాసం. పౌలు గారు రాసిన పుస్తకంలో ముఖ్యమైన విషయం ఏమంటే విశ్వాస సంబంధమైన విషయం గురించి ఆయన ఘనంగా రాశారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన పౌలు గారు రాసిన 14 లేఖనములు మీరు చూసుకుంటే ఏది విషయం ముఖ్యమైన రాయబడింది? విశ్వాసం విషయం. రెండవది పీతర్ గారు రాసిన పుస్తకాలు మీరు చూసుకుంటే దాంట్లో రాయబడిన ఏమంటే నిరీక్షణ గురించి. అంటే ఏది విషయం చెప్పింది? యేసయ్య రాకడ గురించి నిరీక్షణ. ఇప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి. పౌలు గారు రాసిన 14 పత్రికలు మీరు చూసుకుంటే ఆ పుస్తకములో ముఖ్యమైన విషయము విశ్వాస సంబంధమైన విషయము. మీరు పీతర్ పుస్తకం చదువు, మొదటి పీతర్, 2వ పీతర్ చదివితే దానిలో ముఖ్యమైన విషయం అంటే నిరీక్షణ. దేవుని బిడ్డలకి అందరికీ నిరీక్షణ కలిగి ఉండినట్టుగా మనం చూడగలుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు వచ్చినప్పుడు యోహన్న గారి గురించి మీరు యోహన్న గారు మొదటి యోహన, 2వ యోహన, 3. ఇది ముఖ్యమైన విషయం ప్రేమ. ఆ పుస్తకంలో మీరు చూసుకుంటే ఎక్కువ రాయబడిన ఏమండి? ప్రేమ. ఆ సువార్తలు కూడా మీరు చూడండి, యోహన సువార్తలు చూడండి, అది కూడా ప్రేమ విషయం గురించి యోహన గారు ఎక్కువ రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలో మీరు చూడండి. యాకోబు పత్రికలో ముఖ్యమైన విషయం అంటే క్రియను బట్టి. ఏంటండి? క్రియ. 2వ అధ్యాయాలన్నీ మీరు చదివితే నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది. క్రియ, విశ్వాసములకి క్రియను బట్టి ఎలాగ చేయాలి, ఎలాగ చేయకూడదు అనే విషయము యాకోబు పత్రికలో రాయబడి ఉంది. ఇంకా యూదా పత్రికలకి మీరు చూసుకుంటే విశ్వాస విషయంలో పోరాడాలి. విశ్వాస విషయంలో ఏం చేయాలి? పోరాటం. అంటే పోరాట విషయం గురించి ఆ పుస్తకములో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకని ఇంకా నేను చెప్పిన మాట సరిగా వినండి. ఈ పుస్తకము రాయబడిన ఆ సమయానుసారంగా పుస్తకము ఏం చేయలేదు, రాయలేదు. అర్థమవుతున్నారు మీరు? అది కీర్తనలు చదివినప్పుడు మొదటి కీర్తనము మనకు రాశారు. మొదటి కీర్తన కాదు, ఫస్ట్ రాసినది 59 కీర్తనమే. అర్థమైందా? అప్పుడు ఈ పుస్తకముల సమయానుసారంగా కాదు ఈ పుస్తకము రాయబడినది. ఇప్పుడు మనం చూడండి, మత్తయి, మార్కు, లూకా, యోహన గారు. ఇది తర్వాత అపోస్తలుల గారి తర్వాత ఏ పుస్తకం రావాలి? యాకోబు గారి రాసిన పుస్తకము రావలసినది. యాకోబు పుస్తకం ఏమండి? రావలసిన. కానీ అలాగే కాదు రాయబడినది. దేవునికి స్తోత్రం. సువార్తలు మీరు చదివినప్పుడు మొదటి రాసిన సువార్త మత్తయి కాదు, మార్కోస్ అండి. అలాగా అది ఎందుకు అలాగా రాశారని నేను చెప్తానండి. మీరు అడగండి. విశ్వాస సంబంధమైన విషయం క్రమానుసారంగా రాశారు. ఇప్పుడు విశ్వాస సంబంధమైన విషయము క్రమానుసారంగా ఇది రాశారు. దేవునికి పుస్తకముల సమయముల క్రమానుసారం కాదు, విశ్వాస విషయం అనుకోండి. స్తోత్రం.
అపోస్తల కార్యం మీకు అందరికీ తెలియదు. అపోస్తల కార్యంలో ముఖ్యమైన విషయం అంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాయబడింది. అపోస్తల కార్యంలో ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి. తర్వాత అపోస్తల కార్యం తర్వాత ఏదో పుస్తకం అంటే చెప్పండి, రోమా పత్రిక. రోమా పత్రికలో ముఖ్యమైన విషయము రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. రోమా పత్రిక కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. ఈ రోమా పత్రికలో ముఖ్యమైన విషయము నీతివంతులుగా తీర్చబడింది. దేవునికి స్తోత్రం. అంటే నీతిమంతులుగా తీర్చబడినది అర్థము యథార్థమైన దేవుని స్వభావం కలిగిన వారు ఎవరు లేరు. యథార్థమైన దేవుని స్వభావము కలిగిన దేవునికి 2 స్వభావం ఉంది. ఒక స్వభావము మనకి ఇవ్వవలసిన స్వభావం, అంటే దేవుని బిడ్డలకి ఇవ్వవలసిన. ఇంకొక స్వభావం ఉంది, ఇవ్వడానికి అవదు ఆ స్వభావం. అర్థమైందా? ఇవ్వవలసిన స్వభావం ఏమనగా ఆయన ప్రేమిస్తున్నారు, దయ, కరుణ, కృప, ఇదని దేవుడు మనకు ఇవ్వవలసిన ఆయన స్వభావం అండి. అప్పుడు నేను చెప్పిన మాట అంటే, నిన్ను నన్ను పాపిగా ఉండినప్పుడు దేవుడు మమ్మల్ని ఏం చేశారు, ఆ పాప స్వభావం మార్చి దేవుని స్వభావములకి తీసుకొని వచ్చినదండి ఏదండి నీతిమంతులుగా మార్చడం. ఇది కోర్టు పదం అండి. ఏదండి కోర్టులో చెప్పబడిన పదం అది. దేవునికి స్తోత్రం. అది నేను రోమా పత్రిక నేర్చినప్పుడు అది ఘనంగా మనం చెప్తానండి. ఇప్పుడు మనం అది నేర్చుకున్నది ఎపిసి పత్రిక ఎపిసి పత్రిక నేర్చుకున్నా కాబట్టి అది నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని సంగమా మీరందరూ తెలుసుకోండి. దేవునికి స్తోత్రము. రెండవది మీరు రాసిన పుస్తకము మీరు చదివితే ఏదంటే 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక. నీతివంతులుగా మార్చబడిన దేవుడు బిడ్డలు ఎలాగా ఉండాలని 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో రాయబడి ఉంది. నీతివంతులుగా మీరు వ్రాసిన వాటి విషయమును స్త్రీని ముట్టకుండుట. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం ఏంటని చెప్పాలి. 2 కొరింథీ ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని. పరిశుద్ధత విషయం గురించి రాయబడింది. దేవునికి స్తోత్రం. ఒకటి జస్టిఫికేషన్, అంటే నీతిమంతులుగా పరిచయం. రెండవదే మనకి ఇక్కడ సైంటిఫికేషన్, అంటే మమ్మను పరిశుద్ధులుగా జీవించడం. అంటే నీతివంతులుగా మారిన దేవుడు బిడ్డలు ఎలాగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధపరచడానికి దేవుడు పక్షములు ఉన్నది అన్ని మన వరకు దేవుడు చేసేసారు. పరిశుద్ధపరచడానికి దేవుడు పక్షములు ఉన్నది అన్ని దేవుడు ఏం చేశారు, మన కొరకు చేసింది. ఇన్ని దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఇంకేమి చెయ్యడానికి అక్కర్లేదు. ఇంకా చెయ్యవలసిన వాడు అంటే మనము చెయ్యవలసినది. నీతివంతులుగా మారిన దేవుడు బిడ్డలు జీవితం ఏం చేయాలి, పరిశుద్ధపరచండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు పరిశుద్ధపరచాలి, అది మన పక్షములు చెయ్యవలసిన పద్ధతి. అది మన పక్షములు చెయ్యవలసిన పని. అది ఏది, పరిశుద్ధపరచడం. దేవునికి ఎవరు పరిశుద్ధపరచాలి, నీతిమంతుడు ఇంకేం చేయాలి, పరిశుద్ధపర. అది ప్రకటన గ్రంథంలో అది రాయబడిందండి. 22వ అధ్యాయం 11వ వాక్యములు చదివితే మీకు కొంచెం కూడా అర్థమవుతున్నారు. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయని వాడు ఇంకా అన్యాయం చేయండి. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. 2 కార్యం కింద ఉన్న అంశములు 2 కార్యములు. నీతిమంతుడు ఇంకేం చేయాలి, నీతిమంతుడుగానే నీతివంతుడుగా ఉండాలి. అంటే నీ జీవితంలో వచ్చిన తర్వాత నీ చెయ్యిన పనులన్నీ ఏముండాలి, నీతి ఉండాలి, అన్యాయము
చెయ్యకూడదు. అందుకని దేవుడు చెప్పారు నీతిమంతులు ఇంకేం చేయాలి? స్తోత్రం కలిగిన అవధం చెప్పిన వాడు ఇంకా అవధం చెప్పండి. పాపం చేయని వాడు ఇంకేం చేయాలి? పాపం చేయండి అంటే దేవుడు బిడ్డలకి చెప్తున్నారు నీతిమంతులు ఇంకేం చేయాలి? నీతివంతులుగా అనీతివంతులుగా మారడానికి చెప్పలేదు, నీతివంతులుగా మారాలి. పరిశుద్ధులు ఇంకేం చేయాలి? ఇంకా పరిశుద్ధులోనికి ఎదిగి 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 రావాలి. అప్పుడు దేవుడి సంఘ బిడ్డలు అది మరిచిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి సంఘ బిడ్డలు అప్పుడు నీతిమంతులుగా మారాలి. అంటే తర్వాత మూడవదే కొరింథీ పత్రిక, తర్వాత మూడవది పత్రిక ఏమంటే గలాతీయ పత్రిక. అవును కదా? గలాతీయ పత్రికలో రాయబడిన ముఖ్యమైన విషయం ఏమనగంటే 5వ అధ్యాయం, గలాతీయ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో రాయబడింది. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తును మనకు స్వాతంత్ర్యం ఉంది. క్రీస్తును మనకేముంది? ఫ్రీడమ్. దేవుని బిడ్డలకి ఏముంది? స్వాతంత్ర్యం ఉంది. అప్పుడు ఒక విషయాన్ని మరిచిపోకూడదు. నీతివంతులుగా మారింది, తర్వాత పరిశుద్ధులుగా మారింది. పరిశుద్ధులుగా మారిన దేవుడు బిడ్డలు ఏం చేయాలి? స్వాతంత్ర్యం ఉండాలి. సంవత్సరం కలిగిన కాక ప్రతి సంవత్సరం మనకు స్వాతంత్ర్య దినము మనం ఏం చేస్తున్నారు? పాటిస్తున్నారు. అది కాదండి, అది లోకములు జరిగిన మనకు భారతదేశంలో దొరికిన స్వాతంత్ర్యం. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన స్వాతంత్ర్యం ఏమనకంటే పాపము నుండి, ధర్మశాస్త్రము నుండి, మరణం నుండి అన్ని దేవుడు మనకి ఏమిచ్చారు? స్వాతంత్ర్యం ఇచ్చారు. అందుకని దేవుడు బిడ్డలు ఇప్పుడు కూడా స్వాతంత్ర్యంగా నటించుకున్నారు. దేవుడికి స్తోత్రం. అది గలాతీ పత్రికలో ఉన్న విషయం. గలాతీ పత్రిక తర్వాత ఎపిసి పత్రిక. ఎపిసి పత్రికల విషయం ఏమనకంటే ఆత్మలు మనం ఏం చేయాలి? నింపబడాలి. 5వ అధ్యాయం 18 వాక్యం. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 18 వాక్యములు రాయబడింది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవుని బిడ్డలు ఇంకా ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులుగా ఉండాలి. స్వాతంత్ర్యం పొందిన దేవుడి బిడ్డలు దేనికి ఉండాలి అంటే ఆత్మ పూర్ణుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘము సంఘ బిడ్డలకి అవసరమైనది ఏమనగా ఆత్మలో ఏం చేయాలి? పోయిన రోజు నేను బైబిల్ స్టడీ అర్థములు చెప్పినప్పుడు ఒక మాట చెప్పింది. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతులు వచ్చి చెప్పిన ఒక మాట. ఇంకోసం 1:35 నుండి దేవుడు ఆత్మ శక్తి, తర్వాత దేవుని శక్తి, రెండు శక్తి వచ్చినప్పుడు యేసు ప్రభు మరియ ఉదరములు ఉరువైంది. రెండు శక్తి, ఒకటి పరిశుద్ధాత్మ శక్తి, రెండు దేవుని శక్తి. ఓకే, రెండు శక్తితోని యేసు ప్రభు మరియా ఉదరములో ఏమైంది? జన్మించిన. స్తోత్రం కలిగిన యేసు ప్రభు జన్మించడానికి అతనికి, యేసయ్యకి, ఆయనకి, దేవునికి పరిశుద్ధాత్మ శక్తి అవసరం. జన్మించిన తర్వాత 30 వయసులో యేసు ప్రభు బాప్తిస్మము పొందారు. ఎన్ని వయసులు? 30 వయసులు. అది లూకాసు వార్త 3వ అధ్యాయం ఉంది. యేసు ప్రభు 30 వయసులో బాప్తిస్మం పొందిన విషయం గురించి రాయబడి ఉంది. అప్పుడు యేసు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు పైకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలన యేసయ్య మీదకి దిగి వచ్చారు. అప్పుడు మీరు వినండి, పరిశుద్ధాత్మలో జన్మించిన యేసు మీదకి మరలా పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలన దిగి వచ్చారు. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత పౌలు చెప్పుతున్న పరిశుద్ధాత్మ నింబండి. హలో, నీకు అర్థమవుతున్నారా? మీరు రక్షణ పొందినది పరిశుద్ధాత్మ శక్తితో. ఎలాగా గారు చెప్తున్నారంటే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2-3 వాక్యం చూడండి. 1 కొరింథీ పత్రిక
12వ అధ్యాయం 2-3 వాక్యం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. తర్వాత 1 కొరింథీ 2:3 చదవండి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరు యేసు ప్రభు అని చెప్పలేడు. దేవుడని చెప్పలేడు. పరిశుద్ధాత్మ వలన యేసు దేవుడని నీ చెప్పేది అంటే రక్షింపబడారని అర్థం. అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన మనము ఫస్ట్ ఏమైంది? రక్షింపబడారు. అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు కదా. మళ్ళీ మనలోనికి పరిశుద్ధాత్మ ఎందుకు దిగి రావాలి? అపోస్తలుల గారి 2వ అధ్యాయంలో వారందరూ రక్షింపబడినాయి. ఎంతమంది కూర్చున్నారు? అప్పుడు ఎంతమంది అక్కడ కూర్చున్నారట్టుగా మీరు చూడగలుగుతున్నారు. ఎంతమంది కూర్చున్నట్టుగా అపోస్తలుల కార్యములు 120 మందిలో అపోస్తల క్రియములో కూడి వచ్చి పరిశుద్ధాత్మ పొందడానికి అందరూ ఏం చేశారు? కూర్చి ఉంచినట్టుగా మీరు చూడగలుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమనగా ఆ 120 మందిలో వారందరూ ఏమైందండి? మానవమనసు పొందిన వాడే. వారు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆ ఉన్నది వారు మీదకి ఇంకా పరిశుద్ధాత్మ శక్తి ఏం చేశారు? దిగి వచ్చారు. అదే విధంగా మీరు పరిశుద్ధాత్మలో రక్షణ పొందినలో ఇంకా నీకేం కావాలి? పరిశుద్ధాత్మని నింపాలి. లేకపోతే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందాలి. యోగన్న గారు నీళ్ళలో నీకు బాప్తిస్మం ఇచ్చారు. నేను వెనక్కలు వచ్చిన యేసు మిమ్మను పరిశుద్ధాత్మలో అగ్నితోని అందరి విశ్వాసిகளுக்கு ఇది అవసరమైంది. ఏదంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. ఈ రాత్రి సంఘం అందరూ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందినవాడు తన జీవితంలో ప్రతిదినములో పరిశుద్ధాత్మలో నింపబడాలి. ఇప్పుడు నేను చెప్తున్నారా? అప్పుడు మీకు ఇప్పుడు కూడా ఇంకొక బాప్తిస్మం అవసరం. మీకు అందరికి ఇంకొక అవసరం. ఏది? ఏ బాప్తిస్మం? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. పరిశుద్ధాత్మలో అగ్నిలో రెండు కాదు, ఇది ఒకటి. పరిశుద్ధాత్మలో అగ్నిలోనున్న ఒక బాప్తిస్మం మనకు అవసరము. అందుకని దేవుడు సంఘ బిడ్డలు అపోస్తలుల గారి మీరు చదివితే 2వ అధ్యాయముల నుండి అటు ముందుకు 28 వరకు మీరు చదివితే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపబడినట్టుగా, వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు దిగినట్టుగా, వారిలో దేవుడుతో మాట్లాడినట్టుగా అన్ని ఆ పుస్తకంలో రాయబడింది. నీ క్రైస్తవ జీవితంలో జయకరంగా జీవించడానికి మీకు అవసరమైనది పరిశుద్ధాత్మ శక్తి. మనము పాట పాడుతున్నారు. ఒక పాటలో శ్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపిస్తున్నాను. అవునా కదా? మమ్మల్ని ఏం చేయాలి? క్రమపరిచిన పరిశుద్ధాత్మ మమ్మల్ని ఏం చేస్తున్నారు? మమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఆత్మ నడిపుకి తీసుకొని వచ్చినది పరిశుద్ధాత్మ శక్తి. ఈ దినములు సంఘం పెరగడానికి ఉన్న కారణం ఎప్పుడో పెంతెకోస్తు దినములు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ సంఘం ఏమైంది? 120 మందిలో ఉన్న వారిలో అది ఏమైంది? 3000 బాప్తిస్మం పొందింది. ఎంతమంది అయింది? ఫస్ట్ 120 సమయంలో ఒక సంఘం అక్కడ కూర్చుంది. కొందరు 120 మంది కూడి ప్రార్థన చేసి ఉండగా వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు అద్భుతం జరిగింది. సంఘం పెరగడానికి ప్రారంభించింది. 3000 అయింది. మీకు ఇంకా మళ్ళీ మీరు ముందుకు తగ్గుతున్న 5000 అయింది. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు అది నా అపోస్తలుల కార్యములు 4, 5, 6, 10, 7000 అయింది. ఏంటంటే 7000. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు లెక్కలేని వాడు
దేవుడు సంఘములకి వచ్చినట్టుగా రాయబడింది. అది ఎలా జరిగిందండి? వారి వలన కాదు, పరిశుద్ధాత్మ శక్తి వలన. మన సంఘము అభివృద్ధి చెందాలంటే సంఘములున్న సంఘ బిడ్డలు అందరూ ఏమవ్వాలి? పరిశుద్ధాత్మ నింపబడాలి. మీరందరూ ఆరాధనకి వచ్చిన్నారు కానీ, వస్తాను కానీ కూర్చున్నారు, పాట పాడనని మీ మనస్సులకి ఒక నెమ్మది లేదు, ఒక సంతోషం లేదు. వస్తుంది, వింటున్నారు, వెళ్ళిపోవటం తప్ప మీలో ఏం లేదు, నెమ్మది లేదు. ఎందుకంటే మీలోని ఆత్మశక్తి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, ఆత్మను ఆరాధించినప్పుడు నీలో ఉన్న టెన్షన్ పోతుంది, నీలో ఉన్న వేదన పోతుంది, నీలో నిరాశ పోతుంది, నీలో ఏమవుతున్నారంటే ఒక ఆత్మ సంతోషం మీ మీదకి కుమరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను నిండినప్పుడు దేవునికి స్తోత్రం. స్టెఫాన్ గారి ముఖము దేవదూతల వలన మారిపోయినట్టుగా అపోస్తల క్రియలు 7వ అధ్యాయములో రాయబడినట్టుగా మనకు కనబడుతున్నారు. పరిశుద్ధాత్మ నింపబడిన వారిలో దేవుడు వారి జీవితం మారినట్టుగా బైబిల్ రాయబడింది. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే, మీకు అవసరమండి పరిశుద్ధాత్మ నింపాలి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో సంఘ బిడ్డలు పరిశుద్ధాత్మలో ఏం చేయాలి? నింపబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేయలేదు, పరిశుద్ధాత్మలో ఏం చేయలేదు, నింపలేదు. సరే అండి. ఇంకా ఎఫెసీ పత్రిక తర్వాత ఫిలిప్పీ పత్రికలో రాయబడింది. ఫిలిప్పీ పత్రికలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, క్రీస్తును మీరందరూ సంతోషించండి. ఏంటండి? సంతోషించుమని ఉన్న పదము 16 సార్లు రాయబడి ఉంది. ఏ పుస్తకములు? ఫిలిప్పీ గ్రంథములు. ఏ పదం? సంతోషించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను నింపిన దేవుడి విడుదలకి ఏముంది? ఎల్లప్పుడు సంతోషం ఉంది. స్తోత్రం కలిగింది. ఎందుకు నీకు సంతోషం రాలేదు? పరిశుద్ధాత్మ దేవుడి శక్తి నీలోనికి రావాలి. స్తోత్రం కలిగింది. మీరు అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనం నేను అనుకున్నారు. శిష్యులకి అందరికి పిలిచి వారికి ఏం చేశారు? బెత్తంతో కొట్టి పంపించినప్పుడు వారు ఎలాగా పోయింది? చదవండి అమ్మా. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళి వారికి కొట్టి అపమానించి పంపించినప్పుడు వారిలో ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఎలాగా వచ్చిందంటే, మీరందరూ పెంతెకోస్తు దినములు అందరూ కూర్చి పరిశుద్ధాలు నింపబడిన కాబట్టి వారిలో ఏమొచ్చిందండి? శ్రమ వచ్చినప్పుడు, కొట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు వారిలో ఏముంది? స్తోత్రం. హల్లెలూయా. 10 కోటి పైన దేవుడు బిడ్డలు హతసాక్షులు అయింది. మరి వారు ఎలాగా హతసాక్షి అయిందే? సొంత శక్తితో కాదు, వారికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచిన కాబట్టి. పౌలు గారు క్రైస్తవుడికి హింసించి కొట్టి జైలుని తీసుకొని వెళ్ళినప్పుడు వారందరూ సంతోషించారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకంటే వారిలో వేరొక శక్తి వారిలో దిగి వచ్చారు. అది యేసు ప్రభువు ఇలాగ చెప్పింది, పరలోకంకి వెళ్ళినప్పుడు పైనున్న శక్తి ధరించిన వరకు మీరు యెరూషలేములో ఉండాలి. ఇప్పుడు దేవుడి శక్తి దిగిన వరకు యెరూషలేములో ఉండి ఆత్మ శక్తి పొంది, అపోస్తలుల కార్యములు 1:8 వచనములు, ఆత్మ వచ్చిన తర్వాత మీరు నా సాక్షులు అవ్వాలి. ఒకటి యెరూషలేములో, యూదా, సమరియా దేశమంతా ఏం చేయాలి? సాక్షిలాగా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగితే నీయేమంటూ సాక్షిలాగుతుంది. స్తోత్రం. సాక్షి అయిన దేవుడు బిడ్డకి సంతోషం అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులకి ఏం లేదు, సంతోషం లేదు. ఏదైనా మీటింగ్ వెళ్ళి ఏదైనా పాట పాడి అటు ఇటు డాన్స్ ఆడికి వెళ్ళిపోయిన తప్ప మళ్ళీ ఏమైంది? సంతోషం లేకుండా వెళ్ళిపోతున్నారు. అది ఎందుకంటే ఒక ఆరాధన ఇంకొక ఆరాధనకి వెళ్ళడానికి ఇంకొక సంతోషం వస్తుంది. ఆరాధన ఎప్పుడో వెళ్ళాలి, ప్రార్థన చేయాలి అని ఒక దాహం నీలో అది ఏమైనా పుట్టిస్తుంది. పవిత్రాత్మ వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. అది రాలేకపోయింది కాబట్టి
సంఘబిడ్డలు ఏమవుతున్నారు? ఈ చలికాలం వలన మారిపోతుంది. విశ్వాసం ఎలాగ ఉంది ఇప్పుడు? చలికాలం ఎలా ఉందో అయిపోయిందండి. ఆత్మీయంగా వారందరూ ఏమైంది? ముద్దయిపోయింది. దేవునికి స్తోత్రం. నేను వేడి చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను శక్తిపరచడానికి దేవుడి శక్తి అవసరము. దేవునికి స్తోత్రం. శక్తి వలన అసాధ్యములు సాధ్యం అవుతున్నారు. అనగా ఈ ఫిలిప్పీ గ్రంథములో సంతోషము, అలాగే దేవుడి బిడ్డలకి ఎల్లప్పుడూ ఏముండాలి? సంతోషం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. కొలొస్సే పత్రికలోకి వచ్చినప్పుడు 1:28 చదివితే అక్కడ క్రీస్తులు మీరేం చేయాలి? పరిపూర్ణ కావాలి. ఏమండి? పరిపూర్ణ మెచ్యూరిటీ అవ్వాలి. క్రీస్తులు మీరేం కావాలి? చెప్పండి. పరిపక్వతలోనికి రావాలి. అని మన భాషలో చెప్తే తెలుగులో మెచ్యూరిటీ. మెచ్యూరిటీ మనిషి కాదు, పరిపక్వతలోనికి సంఘం మారాలి. ప్రార్థనలు పరిపక్వ, ఆరాధనలు పరిపక్వ, దేవుని డబ్బు విషయంలో ఏం చేయాలి? పరిపక్వ. ఇలా మీరులో పరిపక్వలోనికి విశ్వాసం ఏమవ్వాలి? రావాలి. కొందరికి అది ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. ఆట పాట మాత్రం కాదు, నీ క్రీస్తులు నీ ప్రార్థనలు ఏముండాలి? పరిపక్వ ఉండాలి. ఆరాధనకి రావని విషయంలో ఉండాలి, పరిపక్వత ఉండాలి. ఇచ్చిపుచ్చి విషయంలో, దేవునికి ఇచ్చిన కాணிకల విషయంలో నీకు పరిపక్వత ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన అలాంటి విషయములన్నీ సంఘబిడ్డలు ఏమవ్వాలి? పరిపక్వంలోనికి రావాలి. చాలా మంది విశ్వాసులు వచ్చారు, కూర్చున్నారు, అందరూ అనుకున్నారు. అది కాదు, నీకు ఇంకా క్రీస్తులు నీ ఎదగడానికి, పరిపూర్ణ రావడానికి, మెచ్యూరిటీ అవడానికి, పరిపక్వతలోనికి రావడానికి ఇంకా కొన్ని విషయం ఉంది. అదే ఆ విషయంలోనికి నీ ఏం చేయాలి? ఎదిగి రావాలి. చాలా మంది ఎప్పుడు చర్చికి వచ్చినారు? 11కే ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు 10 రూపాయలు రక్షణ ముందర, ఎప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు కూడా ఎందుకు? అందుకని వర్షం మారినట్టుగా మీ ఎదుగునప్పుడు నీ జీవితం కూడా ఏమవ్వాలి? హెచ్చుగుచ్చు విషయములు కూడా అది మారినానికి మారుతుందని కారణం అంటే నీ ఎదిగేది. ఆ కొండలు చూడండి, అక్కడ కూర్చున్నాడు, అడిగేది లేదు. అడిగి ఏం చెప్పినప్పుడు అంతే, అడిగేప్పుడు ఇప్పుడు అది చేయనిది అదే ఉండదు, అది ఎదుగులేదు. అది కొంచెం వయసులో అవుతున్నావు అనుకో, ఆయన స్వభావం మారిపోయినట్టు. అలాగే సంఘం బిడ్డలో ఆత్మీయంగా ఏమవ్వాలి? ఎదగాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నేను ఇంకా చివరికి ఏముందండి? దేవుడు తెస్సలోనిక పత్రికలలో ముఖ్యమైన విషయం అంటే దేవుడి రెండో రాకడ కొరకున్న నిరీక్షణ కలిగి ఉండాలి. స్తోత్రం. ఏంటండి? రెండో రాకడ కొరకు కొందరికి ఇప్పుడు వారికి ఏముండదు. దేవుడు రెండో రాకడ గురించి ఇప్పుడు వరకు కొందరికి ఒక నిరీక్షణ లేదు. మతాయి చెప్పిన మాట మీరు వినాలి. మతాయి సువార్త 24వ అధ్యాయం 2-3 వాక్యం మీరు చూడండి. 2-3 వాక్యములు చూడండి. అందుకాయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా చెప్పిన మాట విన్నారా మీరు? నీ రాకడకును ఒకటి ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి. ఒకటి నీ రాకడ, 2 యుగ సమాప్తి, 3 నీ రాకడకున్న సూచన. 3 కార్యము వారు అడిగారు. ఒకటి రాకడ, దేవుడు రాకడ. 2 యుగ సమాప్తి, 3వది సూచన. దేవుడు రాకడకి 1, 2వది యుగ సమాప్తి, 3వది ఏమండి? సూచన. యేసు ప్రభు చెప్పిన సూచన ఉంది. యేసు ప్రభు చెప్పిన అదేంటి? ఫస్ట్ సూచన ఏంటి? మత్తయి సువార్తలో ఉంది. 4-5 వాక్యం చూడండి. యేసు ప్రభు చెప్పిన ఫస్ట్ సూచన 24వ అధ్యాయము
4:5 యేసు వారితో ఇట్లా నేను ఆ. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి ఆ. అనేకులు నా పేరిట వచ్చి ఆ. నేనే క్రీస్తునని చెప్పి ఆ. పలువురిని మోసపరిచెదరు. యేసు నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని పలికిన వాళ్ళు చాలా మంది వచ్చారండి. సోదరం 60 మంది పైన వ్యక్తులు నేనే క్రీస్తు అని చెప్పుకొని వచ్చింది మన భారతదేశం. చాలా మంది వచ్చారు. పోనండి, మీ ఇంటికి మీ కుటుంబానికి ఎవరైనా వచ్చి క్రీస్తుని గురించి చెప్పితే మీరేం చేయాలి? అంగీకరించండి. నేనే క్రీస్తు అని చెప్తే అంగీకరించకూడదు. ఇది దేవుడు చెప్పిన మొదటి సూచన. దేవుడు చెప్పే ఈ మొత్తం సూచన ఏదంటే 150 సూచన ఉంది. యేసు ప్రభు రాకడ కొరకున్న 150 సూచనలు ఉంది. అదన్నీ బైబిల్లో ఒకే రీతిగా కొన్ని చోట్ల కొన్ని పుస్తకములు అది రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలారా, దేవుడి సంఘ బిడ్డలు తెలుసుకోండి, యేసయ్య రాకడ సమీపించారని మీరు ఎరిగి మీరేం చేయాలి? తను తాను సిద్ధపరచుకోండి. తెస్సలోనికే పత్రికలో ఉన్న ముఖ్యమైన విషయము యేసు రెండో రాకడ గురించి. దేవునికి స్తోత్రం. మనకందరికి మనమందరి కూడా ఆశ కలిగి ఉన్నదంటే యేసయ్య రెండో రాకడ గురించి. స్తోత్రం. మన అందరూ నిరీక్షణ కలిగి ఉండినది దేని కొరకు? ఒక వ్యక్తి కొరకు. స్తోత్రం కలిగిన ఈ లోకమున్న ప్రపంచమున్న అందరికీ దేవుని బిడ్డలకి ఒకే వ్యక్తితోనే ఉన్న ఆశ ఉంది. దేవుని హల్లెలూయా. దేవుని సంగమా అర్థం తెలుసుకోండి. యేసయ్య రాకడ గురించి. దేవునికి స్తోత్రం. అదే మొదటి దశలోని 2 దశలోని పత్రికలున్న ముఖ్యమైన విషయము. దేవునికి స్తోత్రం. తర్వాత నేను ఏమంటే తిమోథెయుస్ పత్రిక, అది ఎవరికంటే పాస్టర్ కొరకు రాయబడినది. దేవునికి స్తోత్రం. ఎవరి వరకు రాయబడిందండి? పాస్టర్ ఎలాగ ఉండాలని దాని గురించి రాయబడినది. తర్వాత ఫిలోమోను లేఖనం, అది ఎందుకంటే అదొక వ్యక్తి కోసము రాయబడిన పోనండి. ఇంకా మనము ఈ పుస్తకములకి తిరిగి రండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా పౌలు గారు రాసిన ఈ పుస్తకము కారాగర పత్రిక నుండి చెరసాలలో ఉండి రాయబడిన పత్రికలు. ఎప్పటి ఒకసారి కూడా ఏమని చెప్తున్నారండి? చెరసాల నుండి రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం. అది మీరు తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెరసాలకి మునుపు రాసిన పుస్తకము 6 పుస్తకము. 1 కొరింథీ, 2 కొరింథీ, 1 తెస్సలోని, 2 తెస్సలోని, గలాత్య, రోమ పత్రిక. ఈ 6 పుస్తకము 6 లేఖన భాగము. అది ఎప్పుడు రాశారు? జైలు పడిన మునివే రాసిన పుస్తకాలు. ఏదైతే ఒకసారి చెప్పండి. 1 కొరింథీ, 2 కొరింథీ, 1 తెస్సలోని, 2 తెస్సలోని, గలాత్య, రోమ. ఇదరికి నేను ఎలాగ చెప్తున్నాను, మీ మనసులో ఏదో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా మీరు చూడవలసినది దేవునికి స్తోత్రం. జైలు నుండి రాయబడిన పుస్తకం. 1 కొలొస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలోమోను. ఏమండి? 1 కొలొస్సియ, 2 ఎఫెసియ, 3 ఫిలిప్పియ, 4 ఫిలోమోను. ఈ 4 పుస్తకము ఎక్కడ నుండి రాయబడింది? దేవునికి స్తోత్రం కలిగిన. చెరసాల నుండి లేకపోతే జైలు నుండి రాసిన పుస్తకము. దేవునికి స్తోత్రం. ఇంకా 3 పుస్తకాల గురించి నేను చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. అది చెరసాల నుండి, జైలు నుండి విడుదల పొందిన తర్వాత రాసిన 3 పుస్తకం. 1 తిమోథెయుస్, 2 తిమోథెయుస్, తీతోస్. ఈ 3 పుస్తకము ఎప్పుడు రాయబడిందండి? జైలు నుండి విడుదల పొందిన తర్వాత రాయబడిన పుస్తకము. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా మీరు చెప్పిన దేవుని ఈ ఎఫెసీ పత్రిక రాసినప్పుడు అతని జైల్లో ఉన్నాం.
ఎఫెసీ పత్రిక రాసినప్పుడు ఎక్కడ ఉండేది? చేరస్థాయిలో, అంటే జైలు ఉండి రాయబడి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుని, అంటే జైలు ఉన్నప్పుడు రాసిన పుస్తకం ఏ పుస్తకం అండి? ఎఫెసీ పత్రిక. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పౌలు 4 జైళ్ళు ఉండినట్టుగా బైబిల్ చెప్పుతుంది. ఒకటి ఎక్కడ ఉందండి? 4 స్థలం. ఒకటి అపోస్తల క్రియ 16వ అధ్యాయం 23 నుండి 40 వరకు చదివితే పౌలు ఫిలిప్పి జైలు ఉండినట్టుగా చూడగలుగుతున్నారు. ఏదండి? అపోస్తల కార్యము 16వ అధ్యాయము 23 నుండి 40 వరకు మీరు చదివితే ఎక్కడ ఉన్నది? ఫిలిప్పి జైలు ఉండినట్టుగా. 2 అపోస్తల కార్యం 21వ అధ్యాయము 30 నుండి 33 వరకు మీరు చదివితే యెరూషలేములో పౌలు గారి జైలు ఉండినట్టుగా రాయబడింది. ఒకటి ఫిలిప్పి, 2 యెరూషలేము. 3వదే పౌలు గారి జైలు ఉండినది అపోస్తల కార్యము 23వ అధ్యాయము 23 నుండి 35 వరకు కైసరియలు. ఎక్కడండి? కైసరియలో జైలు ఉండినట్టుగా రాయబడి ఉంది. 4 అపోస్తల క్రియ 28వ అధ్యాయము 16 నుండి 31 వరకు మీరు చదివితే పౌలు గారు రోమిలి జైలు ఉండినట్టుగా రాయబడి ఉంది. హలో, ఒకసారి చెప్పొచ్చా? ఎక్కడెక్కడ జైలు ఉండినట్టుగా? ఫిలిప్పి, యెరూషలేం, కైసరియా, రోమా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకి ఈ ఇచ్చిన పత్రిక ఎక్కడ ఏది జైలు నుండి రాశారు మీకు తెలుసా? రోమిలున్న జైలు నుండి ఈ పత్రిక మన కొరకు ఏం చేశారు? రాశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. ఇది రోమిల నుండి రాసి దేవునికి స్తోత్రం. ఇది వేరొక మనుష్యుడి చేత ఇది పంపించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. అందుకని దేవుడి సంగతుల్లో బాగా తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇది ఎవరి కోసం రాయబడారు అని మీరు చూడాలి. అది మన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. దేవుని చిత్తము వలన క్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధ ఎవరికి రాయారు? ఎఫెసోసులున్న పరిశుద్ధులకి రాయబడింది. ఎవరికి రాయబడింది? ఎఫెసోసులున్న పరిశుద్ధులకి ఈ పత్రిక రాయబడింది. స్తోత్రం కలిగిన గాక. ఎఫెసోస్ అని చెప్పినది భయంకరమైన మోసకరమైన ఒక స్థలం. అది దేవునికి స్తోత్రం. అక్కడే ఒక దేవి ఉంది. మీకు దేవి పేరు చెప్పచ్చా? అర్తమీస్ దేవి. అపోస్తల కార్యం 19వ అధ్యాయం మీరు చదివితే మీకు అది తెలుసు. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో ఆ దేవి పేరు 23, 24 వాక్యం చూడండి. 19వ అధ్యాయం 23, 24. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా దేమేత్రియా అను ఒక కంసాలి అర్తెమి దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన అర్తమీస్ దేవి అనే పెద్దది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దేవి అక్కడ ఉండింది. దేవునికి స్తోత్రం. ఆ దేవి వెడల్పు అంటే వెడల్పు, అదే వెడల్పు. దేవునికి స్తోత్రం. 425 ఎత్తు సారీ వెడల్పు అలా ఎత్తు. వెడల్పు ఏమంటే ఇదే 225 స్తోత్రం. అలాగంటే ఒక గుడి అక్కడ ఉండేది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమేసి మీరు అది 19వ అధ్యాయం చదవండి. అప్పుడు మీకు కూడా అర్థం అవుతుంది.
ఆ స్థలంలో మీకు అందరికి తెలుసా దేవదాసి అని తెలుసా? దేవదాసి అని వివాహం చేయకుండా ఆ గుడిలో వారేం చేస్తున్నారు? పరిచయం చేసిన ఆ కాలంలో 25,000 పైన దేవదాసులు అక్కడ ఉండినట్టుగా చెప్పుతున్నారు. ఇది బైబిల్లో ఉన్నది కాదండి, చరిత్ర పుస్తకం అని చెప్పినదండి. ఈ మన భారతదేశంలో కూడా దేవదాసి సంప్రదాయం ఉండేది. ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. దేవునికి స్తోత్రం. అలాగండి అంటే అక్కడికి ఆ గుడిలోనికి వెళ్ళిన వారికి అందరికీ ఈ సహోదరులు అందరూ ఏం చేస్తున్నారు? వచ్చిన వాడి ఇష్టానుసారంగా వారితోని సహవాసం చేయని ఒక 10 అలాగే చేస్తే దేవునికి వారు ఇష్టడుగా మారుతున్నారని ఒక విశ్వాసం. స్తోత్రం. అలాగంటే విశ్వాసం కలిగిన వాడు అనగా ఎఫెసోసులు కూడా అలాంటి వాడు దేవునికి స్తోత్రం. అక్కడ అది మాత్రం కాదు, అక్కడ తాగుబోతులు ఎక్కువ ఉండేది. అక్కడ తాగుబోతు మాత్రం కాదు, మాంద్రికులు అక్కడే ఉండినట్టుగా రాయబడి ఉంది. ఎఫెసోస్లో ఎవరుందండి? మాంద్రికులు కూడా ఉండినట్టుగా అక్కడ రాయబడి ఉందండి. మీరు చూస్తే మీకు అది అర్థమవుతున్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, అది 17 నుండి 19 అదే 17 నుండి 20 వరకు చూడండి. ఈ సంగతి ఎఫెసులో కాపురం మన సమస్తమైన యూదులకు గ్రీకు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికి భయం కలిగిన కనుక ప్రభువైన యేసు నామమున గణపరచబడును. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రికుల విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూపములాయను. చూడండి, అప్పుడు ఆ పట్టణంలో మాంద్రికులు ఎక్కువ మంది ఉండేది. ఏమండి? మాంద్రికులు. అప్పుడు ఈ పౌలు గారు అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించిన కాబట్టి ఈ మాంద్రికుడు పుస్తకములన్నీ ఏం చేశారు? కాల్చి వేశారు. ఎన్ని ఉంది? ఎన్ని? మొత్తం కలిపి 50,000 వెండి రూకలాయను. అంటే 50,000 వెండి రోకలతో ఉన్న పుస్తకాలన్నీ మొత్తం ఏం చేశారు? కాల్చి వేసినట్టుగా అక్కడ రాయబడి ఉందండి. సంఘ బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవునిలోకి వచ్చినప్పుడు మొదటి దేవునికి స్తోత్రం, వారందరూ ఏం చేశారు? మారిపోయినట్టుగా. అంటే ఆ 50,000 అప్పుడు కంటే ఇప్పుడు అయితే 14 కోట్ల రూపాయలు పైన ఉంది ఆ పుస్తకములన్నీ. ఇదన్నీ మొత్తం ఏం చేశారు? కాల్చి వేశారు. దేవునికి స్తోత్రం. ఎలాగా? యేసు సువార్త ఆ చీకటి కలిగిన మనసులకి ప్రకాశించినప్పుడు వారు చెయ్యిన పని కరెక్ట్ కాదని ఎరిగి వారేం చేశారు? ఏది పుస్తకం? ఇప్పుడు కూడా కొందరు కూడా అక్కడికి వెళ్ళిన వాడు ఉన్నారు కదా, క్రైస్తవులు. మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాడు కూడా కొందరు కూడా అక్కడికి వెళ్ళి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి చూసిన వాడు ఇప్పుడు కూడా చాలా మందిలో ఉన్నది. దేవుడి సంగమా, ఆనాడు వారి అది ఏం చేశారు? పుస్తకాలన్నీ విడిచిపెట్టి కాల్చారు. అంటే యథార్థమైన దేవునికి ఎదిగినప్పుడు మునుపుట చేయిన ఆ మాంద్రిక స్వభావాన్ని విడిచిపెట్టి వారందరూ యేసయ్యలోనికి రావడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో సంఘ బిడ్డలు కూడా కొందరు కూడా అలాగా చేసి చూసినప్పుడు చాలా దుఃఖము వేదన కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకని దేవుడు బిడ్డలారా, ఈ పుస్తకం గురించి నేను ఎంత చెప్పారు? దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ పుస్తకం గురించి కొన్ని మాట అని చెప్తున్నా. 6 అధ్యాయం ఉంది ఈ పుస్తకానికి. ఏంటండి? 6 అధ్యాయం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ 6 అధ్యాయములు ఉన్నది 6 విషయం ఏంటి రాయబడి ఉంది. 6 అధ్యాయములు 6 విషయాలు ఏమవుతున్నారు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
నేనే చెప్పిన మాటను మొదటి మూడు అధ్యాయములు 1, 2, 3 అధ్యాయములు దేవుని బోధ గురించి రాయబడి ఉంది. ఏంటి గురించి అంటే బోధ గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, ఇంకా 3 అధ్యాయం ఉంది. 4, 5, 6 3 అధ్యాయములు జీవిత సంబంధమైన విషయం రాయబడింది. ఎలాగా జీవించాలి, ఎలాగ జీవించకూడదు, ఎలాగ నడవాలి, ఎలాగ నడవకూడదు అని రాయబడిన విషయం ఉంది. అప్పుడు ఈ పుస్తకములకి 3 భాగాలు నేను చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక విశ్వాసికి ఈ 2 భాగం ఉంది. ఒక విశ్వాసికి 2 భాగం ఉంది. ఒకటి బోధ. బోధ ఏంటి అర్థమైందా? సిద్ధాంతం. దేవుడు బిడ్డలేనగా జీవించాలన్న సిద్ధాంతం ఉంది. 2వది ఏమండి? జీవితం గురించి. దేవునికి స్తోత్రం. అని ఏమవుతుంది? దేవుని డాక్ట్రిన్. సంఘ బిడ్డలకి ఏముంది? డాక్టరీన్కి తెలుగులో ఏం చెప్తున్నారు? సిద్ధాంతము. దేవునికి స్తోత్రం. అది ఏంటి అని ఈ 1, 2, 3 అధ్యాయంలో రాయబడి ఉంది. 2వదే ఆ సిద్ధాంతం పొందిన దేవుడి బిడ్డలు ఎలాగ జీవించాలని రాయబడినది అండి. 4, 5, 6 అధ్యాయము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలా చెప్పండి గట్టిగా. ఏంటి నేను చెప్పాలన్నమాట? ఈ పుస్తకంలో ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న విషయం చెప్తున్నారు. దేవుని మొక్కలేని సమయం ఎట్లా ఉందండి ఈ అధ్యాయములు విశ్వాసి ఎక్కడ ఉన్నారని మీరు తెలుసుకోవాలి. ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎక్కడ ఉన్నారని మీరు తెలుసుకోండి. స్తోత్రము. ఎఫెసీయులకు 1 అధ్యాయము 1 చూడండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు. సరే అండి. 2వ వాక్యం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు. సరే. 3వ వాక్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు 10వ ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని. 12వ వాక్యం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. సరే. 15వ వాక్యం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును 17వ వాక్యం. మరియు మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తు మృతులలో నుండి ఇది మనం ఇప్పుడు చదువుతారు. 7 వాక్యం చదివారు. అవును, 7 వాక్యం కదా. 7 వాక్యంలో ఒక 10 రాయబడింది. చూసి మీరు సరిగా విన్నారా? క్రీస్తు. అప్పుడు ఎఫెసీయులో ఉన్న విశ్వాసులు ఎక్కడ ఉన్నాం? క్రీస్తు యేసుడు. అందరు చెప్పండి, మనం ఎక్కడ ఉన్నారండి? మనం 2 చోట్ల ఉన్నాం. మనం అందరూ 2 చోట్ల. ఒక చోట ఎక్కడండి? ఒక చోట ఎక్కడే అంటే ఎర్ర సముద్రంలో ఉన్నాం. ఒక చోట మనం ఎక్కడ ఉన్నారండి? ఎర్ర సముద్రం పరిస్థితులు ఉండినప్పుడు మనం ఎక్కడ కూడా ఉన్నాం? క్రీస్తు. చెప్పండి, క్రీస్తు నీలోనే ఉన్నాం. క్రీస్తు నీలో. నువ్వు ఎక్కడ ఉండాలి? క్రీస్తులు ఉండాలి. ఉండినది క్రీస్తులు ఉన్నవాడు ఎక్కడ ఉన్నారు? ఎర్ర సముద్రం ఉండేటప్పుడు అదే విశ్వాసి ఎక్కడ ఉండాలి? క్రీస్తులు ఉండాలి. క్రీస్తు మనలో ఉండాలి. అర్థమైందా లేదా అని తెలియదు. అని నీకు అర్థం తెలియడానికి నేను ఒక మాట చెప్తున్నాను, బాగా వినండి. దేవునికి స్తోత్రం. కోతి పిల్లలకి ఎలాగ తీసుకొని వెళ్తుంది? కోతి పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది? కోతి పిల్లలు చూడలేదు కదా కోతిని. వెనకే కాదు, స్కూల్ బ్యాగ్ లాగేసుకెళ్తుంది. 2 పిల్లి ఉంది కదా, ఇది 2 రీతి అండి. ఒకటి ఈ కోతికి ఏం చేశాను, బిడ్డ ఏం చేస్తున్నారు?
పట్టుకున్నారు. కోతి ఏం చేస్తున్నారు? పిల్లకి ఏం చేస్తున్నారు? పట్టుకున్నారు. కోతి తల్లిని పట్టుకొని ఉంటారు. కోతి పిల్ల తల్లిని పట్టుకున్నారు. ఓకే. ఈ పిల్లి చూడండి, కన్ను తెరవలే. కన్ను తెరవలేని టైంలో తల్లి పిల్లకి నోటుతో ఏం చేస్తున్నారు? ఇదే దేవుడు చేస్తున్నారు. దేవుడు నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలి? మనమందరం దేవుడు మమ్మల్ని పట్టుకున్నారు, మనం మాత్రం పట్టుకోవాలి. ఇదే మనకున్న ప్రాబ్లం. మన ఊరు సిద్ధాంతాలు పిచ్చి మతం ఇచ్చి ఏం పట్టుకొని ఉంటాం. 2 జనుల గురించి నేను చెప్పిన మాట, దేవుడు నిన్ను పట్టుకున్నారు. కన్ను తెరియలేని పిల్లికి తన తల్లి ఎలాగా పట్టుకున్నదో అదే విధంగా దేవుడు మమ్మల్ని ఏం చేసుకున్నారు? పట్టుకున్నారు. అనగా కోతి తన పిల్లలకి ఎలాగా పట్టుకున్నారో అలాగా నీ ఏం చేయాలి? దేవునికి పట్టుకోవాలి. అయినప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా మందికి ఇప్పుడు కూడా అర్థము తెలియదు. ఏడు అర్థం తెలియదు. దేవుడు నన్ను పట్టుకున్నారు అంతా మనకు తెలుసున్నారు. అవును కదా? అవునా? దేవుడు మమ్మల్ని పట్టుకున్నారు కదా. యోహాను సువార్త 10:27-28 వాక్యం చూడండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుడి చేతిలో నిన్ను ఏం చేయను? ఎవరు అపహరింపరంటే తీసుకోండి. ఎందుకంటే నిన్ను గట్టిగా దేవుడు ఏం చేసి పట్టుకున్నారు. అప్పుడు దేవుడు నిన్ను నన్ను పట్టుకున్నట్టుగా మనం కూడా దేవునికే చేయాలి, పట్టుకోవాలంటే. అంటే కొందరు ఏం చేస్తున్నారు? 50-50 బిస్కెట్ ఉంది కదా, బిస్కెట్ కాదు దేవుడు సగం మనం సగం. దేవునికి స్తోత్రం కలిగిన. కొందరని నేను ఏ సైడ్ ఉంది, ఏ సైడ్ మొత్తం ఏం చేయాలి? నన్నే పట్టుకొని ఎత్తుకొని తీసుకెళ్ళాలి. అదే మొత్తం అనుకోండి. మొదలు వచ్చు వరకు నన్ను ఎత్తుకొని. అది వాక్యం ఉంది, అది వాక్యం ఉంది. పాట పాడిన వాడు అది యెషయా గ్రంథంలో రాయబడిన వాక్యం. ముదిమి వచ్చే వరకు నన్ను యేసు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆడెత్తుకోవాలి. ఎప్పుడు ఎత్తుకొని వెళ్తాను నీ దేవునికి ఏం చేయను? అది కాదండి. నువ్వు నీకు నీ జీవితంలో దేవుడు ఎలాగా నిన్ను పట్టుకున్నారో అదే విధంగా మీరు కూడా దేవునికి ఏం చేయాలి? పట్టుకోవాలి. నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన. ఈ రాత్రి మీరేం చేయాలి? దేవునికి ఏం చేయాలి? పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. అందుకని సంఘము దేవునికి పట్టుకుంటున్నట్టుగా మీరు కూడా దేవునికి పట్టుకోండి. ఎడనాడిన నిన్ను ఎడవాయను. దేవునికి స్తోత్రం అనగా దేవుడు నిన్ను పట్టుకున్నట్టుగా ఈ రాత్రి మీరు కూడా దేవునికి ఏం చేయాలి? పట్టుకోవాలి. దేవునికి అనగానే చెప్పాలి, నేను ఎక్కడ ఉన్నా క్రీస్తులు ఉన్నా. నేను ఎక్కడ ఉన్నా? క్రీస్తులో ఉంటే నీకేటి సమస్య వచ్చిన కానీ ఎవరు నిన్ను కాపాడుతున్నారు? దేవుడు కాపాడుతున్నాడు. ఏ శైలి నీ ఉన్న కాబట్టి నీకు కలిగినదన్నీ ఆయనకి కలిగినట్టుగా. అంటే మన సక్రియ పుస్తకములు 2వ వాక్యములు రాయబడిన ఒక మాట, నిన్ను ముట్టిన వారు నా కన్ను గుడ్డులు ఏం చేస్తున్నారు? స్తోత్రం. అప్పుడు ఏంటంటే నిన్ను ముట్టితే ఎవరికి ముట్టినట్టుగా? అప్పుడు నీ క్రీస్తులు ఉంది. ఎవరికి ముట్టారు? నిన్నే కాదు, నిన్నే ఆడి తిట్టారు, నిన్నే ముట్టారు, నిన్నే నీకెదురుగా మాట్లాడింది. ఎవరికి మాట్లాడినట్టుగా? దేవునికి మాట్లాడినట్టుగా, దేవునికి తిట్టినట్టుగా, దేవునికి కొట్టినట్టుగా. స్తోత్రం. ఉదాహరణగా ఏం చేస్తున్నారు? సౌలు క్రైస్తవునికి హింసించి ఆడు పరిగెట్టి ప్రయాణం చేసినప్పుడు దేవుడు పిలిచారు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసించుచున్నారు? అంటే దేవుడికి ఆయన ఏం చేయలే,
హింసించిన మొత్తం ఎవరికి? దేవుని పిల్లలకి, దేవుని బిడ్డలకి ఎదురుగా హింసించినది ఎవరికి? హింసించినట్టుగా, దేవునికి హింసించినట్టుగా. నేను ఈ రాత్రి నీకు చెప్తున్నాను, నీకు ఎదురుగా దేవునితో తిట్టిన గాని, నీకెదురుగా మాట్లాడినప్పుడు, నీకెదురుగా ప్రవర్తించినప్పుడు, నీకు విరోధంగా వాళ్ళు చెయ్యినప్పుడు నీ భయపడకన అక్కర్లేదు. నీ ఎక్కడలు ఉన్నారు? క్రీస్తులు ఉన్నా కాబట్టి. నాకు కాదు, సమస్తం జరిగినదే యేసయ్యకి జరుగుతున్నది. దేవునికి స్తోత్రం కలిగిన అది రాత్రి ఇదే ఈ కొంతమందికి ఇప్పుడు కూడా తెలియదు నేను ఎక్కడ ఉన్నారు, నీ క్రీస్తులు ఉన్నారని ఇప్పుడు వరకు చాలా మంది విశ్వాసికి తెలియలేదు. మనం ఈ రాత్రి తెలుసుకోరని, నీ వేరే ఎక్కడ కాదు, యేసయ్యలో ఉన్నారు. యేసయ్యలో ఉన్నారు దేవునికి, నువ్వు యేసయ్యలో ఉన్నారు. నేను చెప్పిన యేసు నీలో ఉన్నాం, నువ్వు యేసయ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇలాగా ఉంటే నీ జీవితంలో ఏ సమస్యలు కలిగిన కానీ అన్నిటి నుంచి దేవుడు నిన్నేం చేస్తున్నారు? కాపాడుతున్నారు. దేవునికి యేసు అదే చెప్పాడు, నేను ఎన్నడూ ఎడనాడను నిన్ను నేను విడవను. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆ ఉన్నవాడు ఉన్న కనుక నీ జీవితంలో జరిగినన్నిటికీ విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు లోపలిని కూర్చబడుతున్నారు. అది ఉదాహరణగా ఇంకా చెప్తున్నా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు గొర్ర పిల్ల రక్తము ఇంటిలో చేశారు పోషించిన కాబట్టి ఇంటి లోపలికి ఎవరు రాలేదు? సంహార దూత రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ ఇంటిలో ఏముంది? రక్తం ఉంది కాబట్టి. అలాగే ఈ రాత్రి నేను చెప్పిన యేసయ్యలో నీ ఉండినప్పుడు నీకు శత్రువులు ఏమైనా హాని జరిగడానికి వస్తే నిన్ను కాపాడడానికి ఆ శక్తి కలిగిన ఒక దేవుడు నీకుంది. దేవునికి స్తోత్రం. నీ ఎదురుగా ఏ చెయ్యను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు క్రైస్తవునికి ఇంత త్యాగ మనోభావం? ఆడికి క్రీస్తులు చనిపోయిన యేసుకి ఏముంది? త్యాగ మనోభావం ఉంది కాబట్టి మనం కూడా త్యాగ మనోభావం కలిగి జీవిస్తున్నారు. నీ ఎవరికి ఎక్కువ సేవ చేస్తున్నారో ఆ స్వభావం నీలోకి వస్తుంది. నీ ఎవరికి ఎక్కువ సేవ చేస్తున్నారో ఆ స్వభావం వస్తుంది. మనం యేసయ్యకి ఎక్కువ సేవ చేసిన కాబట్టి, ప్రార్థన చేయాలి కాబట్టి ఆ యేసయ్య స్వభావం, ఆ త్యాగ మనోభావం మనకు వస్తుంది. స్తోత్రం కలిగిన యేసయ్య స్వభావం మనకు నేను చెప్పిన ఏమంటే దేవుడు ద్వారా దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సమయం అయితే 10 నిమిషం కూడా ఉంది వాటం కూర్చడానికి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 2వ అధ్యాయంలో విశ్వాసి ఎక్కడ ఉన్నారని మీరు చూడండి. 2వ అధ్యాయము ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇప్పుడు నీ ఎక్కడ కూర్చున్నారు? ఆయనతో కూడా కూర్చున్నారు. చెప్పండి, ఆయనతో కూడా కూర్చొనున్నాం పరలోకమందు. స్తోత్రం కలిగింది. ఈ పరలోకమని చెప్పినది 5 స్థలములు పరలోకమని చెప్పుతున్నారు. అది తర్వాత నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం. చెప్పండి. స్కూల్ అండి స్కూల్ కదా చెప్తున్నా. అదేంటి స్కూల్ అండి? అదేంటి స్కూల్? అది నాకు చదువు నేర్చు. స్కూల్ అని అనేది ఒక బిల్డింగ్ అని అనుకున్నారు. అది కాదు. ఆ స్కూల్ లోపల పిల్లలు వచ్చి అక్కడ జరిగిన సంగతికి ఏం చెప్తున్నారు? స్కూల్ అని చెప్తున్నారు. బిల్డింగ్ కాదు స్కూల్ అంటే పరలోకములు మీరు ఉన్నారని చెప్పిన అర్థము. ఆ పరలోకములు ఆయనతో ఉన్నా అక్కడ జరిగినది మనలో ఉన్న కాబట్టి మనం ఎక్కడ కూర్చున్నారు? పరలోకములు కూర్చున్నారు. క్రీస్తులు ఉన్నవాడు ఎక్కడ ఉండాలి? పరలోకములు కూర్చోబడినట్టుగా. అంటే పరలోకములున్న ఆ స్వభావములు, పరలోకములున్న జీవితం మనలోనిలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుడు సంగవుడులారా నీ భూమిలో కూర్చున్నారు కానీ
నీ ఎక్కడ కూడా ఉన్నావు, పరలోకంలో ఉన్నారు. శరీరంగా నీ ఎక్కడ కూర్చున్నారు, ఆత్మీయంగా నీ ఎక్కడ ఉంది, పరలోకంలో ఉన్నవాళ్ళు. దేవునికి అర్థమవ్వలేదు. మనకి 2 నాగరికం ఉంది, మనకి 2 సిటిజన్ పౌరస్థితి. చెప్తే ఏమవుతున్నారండి? పౌరస్థితి. ఒక పౌరస్థితి ఎక్కడ మనకు పరలోకం, రెండవది పౌరస్థితి ఎక్కడ ఆంధ్రలో. అలాగే చెప్పండి, మనకి రెండవది పౌరస్థితి ఎక్కడ, లేకపోతే ఆంధ్ర చెప్తే కొంచెం కొంచెం కూడా మంచిది భారతములు. భారతదేశంలో ఉన్న పౌరస్థితి. అప్పుడు మనం ఎక్కడ ఉంది? అది కూడా చదివి వాక్యం ముగిస్తారు. ఫిలిప్పీ గ్రంథము 3వ అధ్యాయము 20-21 చదవండి. మన పౌరస్థితి పరలోకమందు చూడండి. అప్పుడు యేసుక్రీస్తు ఉన్న దేవుడు బిడ్డల పౌరస్థితి ఎక్కడ ఉంది? చెప్పొచ్చు. ఆమేన్. నీ ఎక్కడ కూర్చున్నారండి? పరలోకం. ఎక్కడ ఉన్నాం? క్రీస్తు. నేను చెప్పిన ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ ఉన్నాం? సంతోషం రాలేదు. చెప్పినప్పుడు నీ తలకు పని చేయలేదు దేవునికి. ఎందుకంటే వాక్యం సరిగా గ్రహించడానికి మనసు ఉంటుంది. నేను చెప్పినటువంటి రాబో దినముల క్లాస్ గురించి మీరందరూ ప్రార్థన చేయాలి. దేవా, ఈ క్లాస్ చెప్పినది నాకు అర్థమైనట్టుగా, ఈ క్లాస్ నా మనసు గ్రహించినట్టుగా ఒక సహాయం నాకు కావాలని దేవుడు బిడ్డలు ప్రార్థన చేసుకొని క్లాస్కి రండి. దేవుడికి స్తోత్రం. ఇంకా ఉన్న క్లాసు మీరు సరిగా నోట్ రాయడానికి కలము, తర్వాత నోట్ బుక్ అన్ని తీసుకొని రండి. దానికి సంబంధించిన ఒక పుస్తకము, నోట్ బుక్ కొన్నిసి మీరేం చేయాలి? పట్టుకొని రావాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడే దాన్ని చెప్పిన మాట అన్ని మీరు రాస్తారు. మీ ఇంటికి వెళ్ళి చూసుకొని చదువుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇది నేను చెప్పడం ఏమంటుంటే, ఈ ఎపిసి పుస్తకము అది మొత్తం కాదండి, అది ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న విషయం మాత్రమే నేర్పిస్తాను. అందుకంటే ఒక్కొక్క టాబ్లెట్ వల్ల మీకు ఇస్తాను. దేవునికి అర్థమవుతారు. అప్పుడు మీకు కొంచెం కూడా అర్థం. ఈ మొత్తం చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది. బైబిల్ కాలేజ్ పిల్లలకైతే నేర్పిస్తే వాళ్ళకి అది గ్రహిస్తుంది. వారికి నోట్ కూడా ఇచ్చింది కాబట్టి వారికి అది అర్థం అవుతుంది. కానీ మనం అలాగ కాదు. 1వ అధ్యాయంలో ఎన్ని విషయాలు ఉండి, 2వ అధ్యాయంలో ఎన్ని విషయాలు, 3వ అధ్యాయంలో ఎన్ని విషయం ఉండి, 4వ అధ్యాయంలో ఏమి, 5వ విషయం లేదు, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో ఏ విషయం ఉందే, అది కాక 6వ అధ్యాయంలో దేవుని ఘనమైన విషయం కూడా మాత్రము మీకు నేను నేర్పిస్తాను. సోదరు, నేను ఈ రాత్రి చెప్పిన పట్టిన మాట మర్చిపోకూడదండి. ఒకటి, నీ కూర్చున్నది పరలోకం. సోదరు, ఎక్కడ ఉన్నా ఇప్పుడు క్రీస్తులు ఉన్నవాడు ఎక్కడ ఉండాలి? పరలోకం. సోదరు, ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. కొలొస్సే పత్రిక 3వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. ఇప్పుడు క్రీస్తుతోని మీరు ఎప్పుడు క్రీస్తులు ఉన్నవాడు ఎక్కడ ఉండాలి? పైన ఉన్న వాటిని ఏం చేయాలి? అర్థం పరలోక సంబంధమైన నీ తల ఎక్కడ ఉండాలి? పరలోకం ఉండాలి. కొందరిది ఆపోజిట్ ఉంది. దానికి ఎందుకు చదువుతారు? 10 వాక్యాలు చదువుతుంది. నీ శరీర అవయోగాలు భూమిలో ఉన్న చదవండి. భూమి మీద ఉన్న మీ అవయవములను. తల ఎక్కడ ఉన్నాం? అవయవాలు ఎక్కడ ఉంది? ఇది 2 ఇక్కడ ఉండే. అదా ప్రాబ్లం. కొందరిది రివర్స్ అయిపోయింది. హలో, నేను చెప్పిన అర్థం అవ్వలేదు. తల భూమిలో, కాలు ఏమో దేవునికి. విశ్వాసి ఎల్లప్పుడు ఏం తల ఎక్కడ ఉండాలి? నీ తల ఎప్పుడు పైన కాదు, భూమిలో ఉంది. శరీరం భూమిలో, తల కూడా. అందుకని నీ బుర్ర పని చేయలేదు. 25వ తారీఖు బట్టలు లేకపోతే చచ్చిపోతున్నారు. భూమి నాకు దేవుడికి ఏమో కాదు. అదే పైన ఉన్న విషయం చిందించండి. తల పైకి ఇచ్చండి దేవునికి. స్తోత్రం కలిగింది. అవయవాలు ఎక్కడ ఉండాలి? భూమి మీద. తల కిందకి రాకూడదు. దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభు చెప్పినప్పుడు ఏమి తినము ఏమి తాగము అని నీ ఏం చేయకూడదు. చాలా పైకి వెళ్తాడు, రాదు. నేను చెప్పిన ఎవరికి చెప్తున్నారు నాకు అర్థం అవుతుంది. మతాయినండి నేను చెప్పినమాట దేవునికి స్తోత్రం. నేను సంఘపడి దగ్గర ఏం చెప్పినమాట అంటే, నీ ఆత్మీయంగా
తల పైకి ఉండాలి. దేవుని ఎల్లప్పుడు దేవుడి గురించి చింతించండి, దేవుడి విషయం తలుచుకోండి, దేవుడి గురించి ప్రవర్తించండి, దేవుడి కోసం చెయ్యండి. భూమిని నీ పని చేయితోని నీకు కావలసిన పని నీ చెయ్యండి. తల మాత్రం ఎక్కడిచ్చండి, దేవుడికి ఇచ్చండి. దేవుడి సంఘ బిడ్డలకి ఎందుకు అందరికి ఇప్పుడు కూడా తల దేవునికి లేదు కాబట్టి ఆడెప్పుడు టెన్షన్ ఏదో కిలుకునే ఉంటాం 24 మాట్లాడుతుంది. నీ తల ఎక్కడ ఎగలేదు, తల ఇవ్వండి. రేపు గురించి నీకు ఇచ్చిన రాదు, రేపటి గురించి ఇచ్చితే ఏమవుతుంది చెప్పు. వాక్యం చెప్పాలంటే ఎక్కడ వెళ్ళిపోతుంది. రేపటి చింతించుకోండి. సాంగ్రం కోసం 27 మొదటి చదవండి. ఇలా చెప్పుకొని వెళ్ళిపోతుంది. పోనండి. రేపటి దినము గూర్చి అతిశయపడకము, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. అమ్మా రేపు ఎందుకు సంభవించో నీకు తెలియదు. ఇప్పుడు చింతించాలంటే ఇప్పుడు గురించి దేవుడు బిడ్డలు ఏం చేయాలి? ఇప్పుడు వర్తమాన కాలంలో ఏం తినాలి అని మాత్రం రేపు ఏం చేయదు. ఎందుకు చింతకూడదు? తెలియదు కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభువు రేపు గురించి మీరు చింతించకూడదు. గడ్డికి చూడండి, ఏదండి గడ్డికి ఎలా ఉంది? తెల్లవి బాగా పువ్వులుగా ఉందని అది కట్టి చేసి సాయంత్రం ఏమవుతుంది? వాడిపోతున్నారు అనమాట. దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు అంటే పాత గారు చెప్తున్నాడు ఏం గురించి నేను అదే చెప్తున్నా. దేవుని గురించి చింతించండి. మొదటి దేవుని రాజ్యం వెతుకుడి. దేవుని గురించి నేను వెతికితే నీకున్నదన్నీ దేవుడు వెతుకుతాడు. నేను చెప్పిన అర్థమే. మొదటి ఏం చేయాలి? ప్రార్థన, ఆరాధన అర్పించాలండి. అవునా? దేవుడు చెప్పలేదు అబ్రహాము అని వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళమన్నా? హోరేబు కొండపై అడిగాడు, నీ కుమారుడికి నాకేం చేయాలి? బలియడానికి సిద్ధపరిచి అక్కడికి వెళ్ళినప్పుడు అబ్రహాము జీవితంలో ఎరగలేదు, నాకు బిడ్డకి బదులుగా అంటే దేవుడు నీ దేవుని గురించి ఆరాధన చేసినప్పుడు దేవుడు నీ గురించి అక్కడ చెప్తున్నారు. నీ దేవునికి చూసుకుంటే దేవుడి కోసం ఏం నేను చెప్పిన మాట, నీ ఆరాధనకి వెళ్ళిన సమయం వరకు, ఆ బెలిబిడ కట్టిన సమయం వరకు ఏది గురించి ఆలోచన? ఆ కొడుకు గురించి ఆలోచించు. బెలి సమయం వచ్చినప్పుడు కొడుకు కాదు, కొడుకు బదులుగా నీ తల దేవునికి ఇవ్వండి. దేవుని కోసం ప్రవర్తించి దేవుని కొరకు చెయ్యండి. దేవుని కొరకు స్వతంత్రం, దేవుని పని చేయండి. ఈ వార్త దేవుడు దీవించిన కాక. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించుకున్నాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకునే ముందు ఒకసారి ఎఫెసీ పత్రిక గురించి మనం వినగలిగితే ఉన్నాం. పౌలు ఖైదీగా పడినప్పుడు రాసిన ఒక పత్రిక. బంధింపబడిన స్థితిగతుల్లో కూడా యేసయ్య పట్ల ఉన్న తన ప్రేమ, యేసయ్య పట్ల ఉన్న విశ్వాసం, యేసయ్య పట్ల ఉన్న నిరీక్షణ చచ్చిపోయి తీరలేదు. అలాగైతే మనం బంధింపబడి ఉన్న స్థితిగతిలో కూడా యేసయ్యతో ఉన్న ప్రేమలో నుంచి మనం వెదజల్లపోకూడదు, పడిపోకూడదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, దేవునికి ధిక్కరించేటట్టుగా దేవునితో గొడవ పెట్టుకునే ఒక స్వభావం కాకుండా పౌలులాగా మనం కూడా మారుదాం. ఆయన ఖైదీగా ఉన్న పరిస్థితిలో సంఘ బిడ్డలను బలపరుచుకు తీరడానికి ఆతృత ఆయనకి కలిగింది. ప్రార్థన చేసుకునే ధైర్యం ఆయనకి కలిగింది. యేసయ్యందు విశ్వాసం కలిగించి తీరెంతటిగా ఉన్న ధైర్యం కలిగి వచ్చి ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. రాత్రి వేళ వాక్య లేఖనాల్లో నుంచి పౌరు స్థితిగతి గురించి మేము అర్థం చేసుకోగలిగితేనాం. ఎఫెసీ పత్రిక దేవ తన చేతుల్లో సంఖ్యలు ఉన్నప్పుడు కూడా తన చేతిలో ఉన్న పెన్ను పేపర్ మాత్రం ఆగలేదు. దేవుని యొక్క ఆత్మ ఆయనకు బోధించిన దానిని మొత్తం రాసుకుంటూ దేవా ఎఫెసీలో ఉన్న సంఘ బిడ్డలకు బలపరిచే తీరేంతటిగా, వారి ఆత్మీక స్థితిగతి ఒక మెట్టు పైకెక్కి తీరేంతటిగా, ఆత్మీక పరిపక్వత వచ్చి తీరేంతటిగా, పరిశుద్ధతల నుంచి అధిక పరిశుద్ధతలోకి ప్రయాణమై తీరేంతటిగా, ఈ లోక సుఖములో వారి లోకస్తులు కారు పరలోక సంబంధి అని, వారి పౌరస్థితి పరలోకానికి చెందినదని, వారి భూమిలో
జీవించుచున్నా కూడా వారి మనసు మనోనేత్రం ఎల్లప్పుడూ పరలోక విషయము గురించి గురిపెట్టుకుని తీరింతటిగా బలపరిచినట్టుగా ఈ రాత్రి వేళ మా జీవిత గమ్యం కూడా అట్టి సభావంగా మారి తీరునుగాక. మేము బంధింపబడి ఉన్నా, మేము ఇరికింపబడి ఉన్నా, మేము అణచితొక్క వేయబడి ఉన్నా, మా జీవితం మీదకి ఎన్ని దాడులు వచ్చి తీరినా దేవుని ప్రేమలో నుంచి మమ్మల్ని ఎవరు కూడా విడబడలేరు, ఏర్పరచలేరు. ఈ రాత్రి వేళ గాఢమైన దేవునితో నా ప్రేమ అనుబంధములో మేము స్థిరులై ఉండి తీరడానికి, బలవంతులై ఉండి తీరడానికి దేవా సహాయపరిచి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఏ రీతిగా కట్టబడిన గాడిద ఒక పూలుకి ఒదిగిపోయినట్ల, ఒక స్తంభానికి ఒదిగిపోయినట్ల దానికి అటు ఎటు తిరుగుతూ ఉన్నా ఎవరు దానిని పట్టించుకోకపోయినా యేసయ్య గాడిద గురించి పట్టించుకున్నట్టుగా రాత్రి వేళ నీవు కూడా బంధింపబడి ఉన్న స్థితిగతుల్లో దేవా యేసయ్య దేవుని యొక్క శిష్యులను పంపించి నేను విడిపించి విడుదల తీరు తీసుకొచ్చి తీరడానికన్నా శక్తి సామర్థ్యం ఆయనకు ఉన్నది. ఈ రాత్రి వేళ నీ బంధకములో కూడా నువ్వు ఆనందించి తీరేందుగా, నీ బంధింపబడిన స్థితిగతులు కూడా నువ్వు పాటలు పాడగలిగి తీరేంతటిగా, నీ బంధింపబడిన స్థితిగతుల్లో కూడా దేవుని కొరకు జీవించి తీరేంతటిగా, నీ బంధింపబడిన స్థితిగతుల్లో కూడా దేవుని తట్టు తీరి చూచి నీ మనసును దేవుని మీద గురి పెట్టుకు తీరడానికి రాత్రి వేళ దేవుడు నీకు కృపావాత్సల్యం దయచేసి తీరును గాక. ఈ లోకం మమ్మల్ని బంధిస్తే ఇంతెంతే బంధించగలిగి తీరేది ఒక మాట చాలు. లాజరుని బంధింపబడిన స్థితిగతుల్లో నుంచి యేసయ్య తిరిగి రాపగలిగిన వాడు ఈ రాత్రి వేళ యేసయ్య సజీవుడు. నీ బంధింపబడిన స్థితిగతుల్లో నేను కట్టేసి ఉన్న ఏ సమాధి లోపల ఉన్నా, ఏ కంపు కలిగిన వాతావరణంలో లోపల ఉన్నా, ఎన్ని రోజులు కంపు కలిగే స్థితిగతుల్లో ఉన్నా ఈ రాత్రి వేళ సజీవత ఇచ్చుకు తీరగలిగిన యేసయ్య నీ బంధకములో నుంచి విడిపింపగలిగిన వాడు. అందుకే రాత్రి వేళ తెలుసుకు తీరాల్సిన ఒక మాట, మన పౌరస్థితి పరలోకానికి ఉన్నది. మన మనసు ఎప్పుడు పరలోక విషయం గురించి ఆలోచించాల్సినది, రేపటి విషయం కాదు. మన గురించి ఉన్న గురి నేను దేవునికి స్తుతించి తీరాలి, నేను దేవుని కొరకు జీవించి తీరాలి, నేను ఇప్పుడు క్రీస్తులో ఆనందించి తీరాలి, నేను ఇప్పుడు ప్రార్థన చేసి తీరాలి, నేను ఇప్పుడు వాక్యము లోపల ఒదిగి తీరాలి, నేను ఇప్పుడు రాకడకు తయారై ఉండి తీరాలన్న సంఘ బిడ్డలందరూ కూడా ప్రయాణమై తీరుటకు దేవ సహాయం దయచేయండి. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన సేవకులను దీవించండి. వాక్యం విన్న సంఘ బిడ్డలందరినీ కూడా బలపరచండి. వారి బంధకములో వారికి విడవలించినందుకు దేవానికి స్తోత్రం, సంతోషాన్ని ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం, సమాధానం ఇచ్చినందుకు దేవానికి, ధైర్యం ప్రోత్సాహం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. అలా వారి జీవితాన్ని ఆత్మిక గట్టులోకి ఒక మెట్టు పైకెక్కించినందుకు దేవానికి స్తోత్రం, ఆత్మిక పరిపక్వతలోకి వచ్చినందుకు దేవానికి స్తోత్రం, దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. వాక్యం విన్న ఊర్లో ఉన్న నివాసులను కూడా దీవించి ఆశీర్వదించినందుకు దేవానికి స్తోత్రం. వారి జీవితానికి కూడా ఈ వాక్యోపదేశం రక్షణకు కారణమై తీరుటకు, మారు మనసుకు కారణమైతే దేవునితో ఉన్న అనుబంధంలోకి చిరకాలం వచ్చి తీరుటకు సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సమాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో మనసారి హల్లెలూయా చెప్దామా? చనిపోయేటట్టు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్దాం. మన బంధత్వంలో దేవుడు విడిపించిన దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని యొక్క ప్రేమలో మనల్ని నిలబెట్టిన దేవునికి స్తోత్రం చెప్దాం. మన గురి పరలోకం వైపు ఉన్న దేవునికి స్తోత్రం చెప్దాం. మన పౌరస్థితి పరలోకంలో ఉన్న దేవునికి స్తోత్రం చెప్దాం. మారానాథా యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. అందరికీ